ఇప్పుడు ఇదంటే నీకు స్టూడియో గ్రీన్ ఉన్నది కదా, ఇదంటే పెద్దగా ఇది ఇక్కడ గీతా ఆర్ట్స్ ఎట్లనో అక్కడ కూడా అది పెద్ద కంపెనీ తమిళనాడులో. మీరు ఆ దాంట్లోనే తీసిరు కదా ఎక్కువ. మై ఫస్ట్ ఫిల్మ్ వాస్ విత్ స్టూడియో గ్రీన్ గీతా ఆర్ట్స్, ఫస్ట్ ఫిల్మ్. చూడు, అండ్ నౌ సిక్స్త్ ఫిల్మ్ స్టూడియో గ్రీన్ అండ్ అల్లు శిరీష్ గారు. ఏమన్నా అంటే మనం అనకూడదు కానీ ఎవరితో తీస్తామంటే ఆంతోనే తీస్తా. ఆంతోనితోనే Anton means with him only. Okay. So okay. Like ఎవరితో తీస్తే who will you say? Okay. ఫ్రెండ్లీ నేమ్ అన్నట్టు. ఇప్పుడు జ్ఞానవేలు అంటే దానికి పెద్ద పదమే ఉన్నది. మన దగ్గర జ్ఞానదంతం అంటాం. ఇది జ్ఞానదంతం అంటే లోపట వస్తుంది దవడ కొయ్యలు, అది వచ్చేటప్పుడు ఏమవుతుంది అంటే బాగా నొప్పి పెడుతుంది, జ్ఞానదంతం అంటారు. అది వచ్చినాకనే జ్ఞానం పెరుగుతుంది అన్నట్టు. ఇప్పుడు జ్ఞానవేలు అంటే వేలు అట్లనే ఉంటుందా వాళ్ళకు తమిళనాడులో? ఆయన పాపం కాదు సార్, ఇది ఇప్పుడు జ్ఞానదంతం. ఆయన జ్ఞానవేలు అన్నారు కదా, జ్ఞానంతో పాటు వేలల్లో లక్షల్లో కోట్లో ఖర్చు పెట్టగలరు సినిమాలు తీయడానికి. అందుకు ఆయన పేరు. అప్పట్లో బడ్జెట్లు తక్కువ కాబట్టి ఆయన జ్ఞాన వేలని పెట్టారు. ఇవాళ పెట్టుంటే జ్ఞాన కోటని పెట్టారు, కోట్లో తెస్తారని. ఇది మంచిది, గుడ్ వన్ సార్. మీరు మాకు ట్యూనింగ్ లోనే ఉన్నారు మంచిగా. మరి మీ ఇంటర్వ్యూలు చూస్తాను కదా, నీతో సింక్ లో ఉండాలి. అయితే ముందుగా ఫాఫతో మాట్లాడాలి కదా. ఫాఫ బదర్వాజా మంచి పేరు. గాయత్రి బదర్వాజా కదా ముద్దుగా. బదర్వాజా అంటే మంచిగా లేదా? మన అనసూయ ఎక్కలేదు, ఆ ఇంటి పేరేంటి? ఆమె బదర్వాజనే. ఓకే, అయితే ఈమె బదర్వాజా. ఓకే ఫర్ యు యు కెన్ కాల్ బదర్వాజాని చూస్తే నాకు అప్పుడే అనిపించింది అనుష్క 10th క్లాస్లో ఉన్నట్టే ఉన్నది. అబ్బా, like when he saw you it just felt like Anushka Shetty when she was in her 10th standard. Oh, thank you. అన్నరా ఎప్పుడన్నా నిన్న అట్లా ఎవరన్నా? Did anybody say like that to you? No, actually. But they said my face resembles, actually I've heard. Anushka my Shetty? makeup artist, yes. Yeah. Bro, when I saw pics, no, my ADs told me. అంటే మీ మేకప్ ఆర్టిస్ట్ కూడా బిత్తిరి సత్య అన్నట్టు. అంటే అది ఉంది, జ్ఞానదంతం ఉందన్నమాట ఆయనకు కూడా. అంటే నేను చూస్తుంటే అట్లా అనిపించింది. ఒక దిక్కు చూస్తే మెల్ట్ అయిన పార్వతి ఆమె ఉన్నది కదా, ఆమె కొంచెం హైట్ అట్లనే అనిపించింది. There was an actress called Parvati Melton. Like when I saw you initially, sometimes I felt like Parvati Melton, sometimes like గమ్మత్ Anushka Shetty. అంటే నువ్వు చెప్పేది ఏంటి? ఇప్పుడు వాళ్ళిద్దరిని ఒక మిక్సీలో వేసేస్తే వచ్చింది బదర్వాజా. గాయత్రి అది వచ్చు, బిత్రి గాయత్రి అదొచ్చు. వెరీ గుడ్ రైమింగ్. బదర్వాజా మంచిగా ఉంటుంది. ఎప్పుడైనా ఇట్లనే ఉండాలి, అన్ని దర్వాజాలు తెరుచుకొనే ఉంటాయి అంతే కదా ఇండస్ట్రీలో. ఇప్పుడు చూడు, నువ్వు మామూలు మనిషితో చేసినావా ఏమన్నా? ఆయన పక్క ఫోన్ ఉన్నారంటే సిస్కు కొట్టినప్పుడు ఇట్లా ఎగురుతుంటారు కదా, డించికి అన్నట్టు. హీరోయిన్లను అట్లా ఎందుకు పెట్టుకుంటావు పక్క ఫోన్? ఏంటండి, క్రికెట్ లా 6 కొట్టంగానే చైర్ గర్ల్స్ ఉంటారు కదా, అట్లనే నీ పక్క ఫోన్ హీరోయిన్స్ కూడా అట్లే ఉంటారు. అంటే అంత అందంగా బాగుంటారు, మంచిగా ఉంటారు. అది నా అదృష్టం, అంతే అలా కలిసి వచ్చింది. నీ టేస్టా అదృష్టం? నా టేస్ట్ అయితే అసలు కాదు, ఎందుకంటే 95% ఆఫ్ ద టైమ్స్ నేను ఎప్పుడు నా చాయిస్ పెట్టలా. డైరెక్టర్స్ ఇప్పుడు ఈ సినిమా గాయత్రి నాకు పరిచయం కూడా లేదు సినిమా సెట్కి వచ్చేంత వరకు. సినిమా సెట్లోనే కలుసుకున్నా. అలాగా మిగతా సినిమా హీరోయిన్లు కూడా ఏది నా చాయిస్, నా పర్సనల్ చాయిస్ ఎప్పుడు సినిమాలో పెడదాం అనుకున్నాను. డైరెక్టరు, ప్రొడ్యూసరు మార్కెట్ బట్టి లేదా బడ్జెట్ బట్టి, కాస్టింగ్ బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. పెట్టుకున్నారు. బట్ అలాగే ఈ సినిమా కాకుండా ఏ సినిమాలో కూడా ఈ ఒక్క డిపార్ట్మెంట్ అయితే నేను జనరల్గా ఇన్వాల్వ్ అవ్వను. లక్కీగా మీరు అన్నట్టు వాళ్ళు మంచి ఆర్టిస్టులు అవడం, అందంగా ఉండడం అనేది బోనస్. బట్ నా చాయిస్ సెలెక్షన్ ఏం లేదు దీంట్లో. ఇప్పుడు ఉంటారు కానీ ఎవరైనా ఫ్యామిలీలా ఎవరెవరు ఉన్నారు సుక్కలోలే వీళ్ళు స్టార్స్ అంటే, ఆల్రెడీగా అల్లుడు అర్జున్ అన్న హీటు, ఫైన్ ఇండియా మొత్తం
హీట్ అయినాక నువ్వు అదే ఈ ఫార్ములా ఉంటుంది కానీ ఒక బాడీలో లాంగ్వేజ్ ఉంటుంది, భుజం ఎత్తినట్టు లేకుంటే గడ్డం గోక్కున్నట్టు ఇది పెట్టినావు కదా, దీనికి కూడా పెట్టినావా? నువ్వే పెట్టినావా? టెడ్డీకి బాడీ లాంగ్వేజా? బాడీలో లాంగ్వేజ్ ఒకసారి అంటది కదా, ఇట్లా అంటది కదా. హిస్ ఐడియా. Yeah. తగ్గేదిలే అంటే Tegedele, yeah. బొమ్మ అంటారు. Teddy does lots of languages in this film. It is one చాలా హీరోలు ఇమిటేట్ చేస్తారు. Yeah. Teddy bear. చాలా పాపులర్ హీరోస్ బాడీ లాంగ్వేజ్ అన్ని టెడ్డీ బేర్ ఇమిటేట్ proper Hollywood fan. మళ్ళీ తుఫాకి పట్టించారు దాంతో. యు మేడ్ ద టెడ్డీ బేర్ హోల్డ్ గన్. Yeah. అంతగానో Do action, fight ప్రతి it. పెద్ద మాస్ హీరో చేసే ప్రతిదీ మా టెడ్డీ బేర్ సినిమాలో చేస్తుంది. అంటే నువ్వు చూసిందే మామూలుగా మన విక్రమ్ ఇట్లా అట్లా గన్ షూటింగ్ ఒక ట్రైలర్లో చూసావు, మన బండన్ లాగా తగ్గేదేలే ఎక్స్ప్రెషన్ చూసావు. బట్ ఇలాగా వేరే హీరోస్ వేరే మ్యానరిజమ్స్ చాలా మన టెడ్డీ సినిమాలో చేసింది. ట్రైలర్లో చిన్న చిన్న ముక్కలే పెట్టాం. సో టోటల్ ఆయన ఇందాక చెప్పేది ఏంటంటే టెడ్డీ ప్రాపర్ టాలీవుడ్ ఫ్యాన్, టాలీవుడ్ మాస్ హీరోస్ అందరినీ సినిమాలో ఇమిటేట్ చేసింది అంట. ఓ రిమిక్రీ నేర్చుకున్నది అయితే. మస్తు నేర్చుకుంది. ఆ గన్నుకి పేరు కూడా ఉంది. జనరల్గా గన్ను వాడతారు కదా, పేర్లు ఉండవు. ఈ గన్నుకి పేరు ఉంది, జమ్మల్ హాట్ దాని పేరు. అది మన కంపెనీ కదా. కాదు, నేనే ఆయన తయారు చేసి ఇచ్చారు టెడ్డీ బేర్కి. నేనే తయారు చేసి ఇస్తా గన్ను. ఇంకా మల్లకిత్తకి ఏమని ఇస్తే కాట్రవెల్లి కాస్ట్యూమ్ కూడా ఇస్తుంది. నెక్స్ట్ బడ్డీ 2కి అది. ఇప్పుడు బొమ్మలను చూస్తే ఎవరైనా కూడా చెడ్డ వేసుకొని ఫోరాలు కూడా చొచ్చు ఆడుకుంటారు. కానీ దీని చేతిలో గన్ను చూసినాక షెడ్యూల్ తడిచిపోయేటట్టున్నాయి. రవిడి గుండెగాళ్ళకేనా మంచోళ్ళకి కూడా ఉచ్చోపిస్తుంది అయితే? లేదు ఓన్లీ రౌడీ గాలకే. రవిడి గాలకే. లేదంటే టెడ్డీ చాలా ఫ్రెండ్లీ పిల్లలతో కానీ మిగతా వాళ్ళతో కానీ. గుడ్ టెడ్డీలో విలనిజం లేదు, టెడ్డీలో ఓన్లీ హీరోయిజం ఉంది. సో అవసరమైనప్పుడు చెడ్డోళ్ళ మీద వాళ్ళు చెక్ పెట్టడానికి గన్ తీసింది తప్ప, లేకపోతే టెడ్డీ చాలా మంచిది. ఈ కథ ఎట్లా వచ్చిందే మీకు? అంటే ఇది పిల్లలు ఆడుకుంటున్నప్పుడు చూసి ఇప్పుడు బన్నన్న పిల్లలు కూడా ఆడుకుంటారు కదా, అవును. అట్లా అసొంటి అప్పుడు వచ్చింది ఆ కథ. ఎప్పుడు వచ్చింది? How did you get the idea of this Teddy? Yeah, because the core idea is one girl's what is it, soul going into. You would explain, bro. అన్ని నేనే మాట్లాడుతున్నా. సరే, ఒక టెడ్డీ బేర్లోకి ఒక అమ్మాయి ఆత్మ వెళ్ళడం అన్న కాన్సెప్ట్ ఒక్కటే తీసుకుని ఒక ఐడియాని తీసుకుని ఒక మొత్తం కొత్త కథ వేసాడంట. ఇది మన ఇంట్రెస్టింగ్గా మన తెలుగు ఆడియన్స్కి నచ్చేలా చెప్పాలంటే ఎలా చెప్పొచ్చు అని అనుకుని ఐడియా తీసాడు. యాక్చువల్గా ఫస్ట్ ఇదే ఐడియా హాలీవుడ్లో ఒక సినిమా వచ్చింది, ఒక టెడ్డీ బేర్ మాట్లాడుతుంటుంది. ఒక టెడ్డీ బేర్ ఆల్రెడీ సినిమా పెద్ద హిట్, అది టెడ్ దాని పేరు.